హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. మేము దిగిన హోటల్లో కార్ సర్వీస్ కూడా ఉంది. మనల్ని టెంపుల్కి మరియు రోప్వేకి తీసుకెళ్తారు. మమ్మల్ని రోప్వే దగ్గర దింపమన్నాం. పెర్ పర్సన్ 50 రూపాయలు తీసుకున్నారు. మాకు 200 రూపాయలు అయ్యింది, అప్ అండ్ డౌన్ కలిపి. నైనాదేవి టెంపుల్కి వెళ్ళడానికి 3 దారులు ఉన్నాయి. 1 రోప్వే, 2 కార్లో వెళ్ళడం, 3 నడిచి వెళ్ళడం. సో ఇక్కడ మేము రోప్వేలో వెళ్తున్నాం. ఇదే ప్లేస్లో మా డ్రైవర్ మమ్మల్ని దించారు. మరలా రిటర్న్లో వచ్చాక మమ్మల్ని కాల్ చేయమన్నారు. అప్ అండ్ డౌన్ రోప్వేకి 1 పర్సన్కి 185 రూపాయలు తీసుకున్నారు. టికెట్ అప్ అండ్ డౌన్కి 185 రూపాయలు పెద్దవాళ్ళకి, మనిషికి 185 రూపాయలు, 185 రూపాయలు. అప్పుడు ఎప్పుడైనా రావచ్చా మనం? అడిగామా క్లోజింగ్ డేట్లో ఎప్పుడైనా రావచ్చు. చూపించండి, టికెట్లు చూపించండి. టికెట్స్ మొత్తం చాలా అక్కడ కౌంటర్లో టికెట్స్ తీసుకుని ఇలా స్టెప్స్ పై వెళ్ళాలి రోప్వే దగ్గరకు. ఇక్కడే మనం వెయిట్ చేయొచ్చు.
మన టైం వచ్చే వరకు. రోప్వే అంత రష్ ఏమీ లేదు. కాసేపటికి మా టర్న్ వచ్చింది. ఇది ఓల్డ్ మోడల్ రోప్వే. ఇలాంటిది మేము అప్పట్లో శ్రీశైలంలో ఎక్కాం. నైనాదేవి మాత చాలా ఎత్తులో ఉంటారు. ఆ 10 నిమిషాల ప్రయాణం చాలా అడ్వెంచర్గా సాగింది. రోప్వే నుండి అలా చూస్తుంటే నైనాదేవి అందం మాటల్లో వర్ణించలేనిది. దూరం నుండి కొండలు, ఆ కొండల నడుమున ప్రవహిస్తున్న నది, ఒక చిత్రకారుడు తన మనసులో ఊహిస్తూ గీసిన అందమైన చిత్రంలా ఆ ప్రదేశం అంతా అద్భుతంగా ఉంది. అలా కాసేపటికి నైనాదేవి మాత కొండకు చేరుకున్నాం. రోప్వే దిగాక కొంచెం దూరం నడాలి. ఇక్కడ భక్తులకు అనువుగా స్టెప్స్ ఉన్నాయి నడవడానికి.
ఎటు చూసినా చుట్టూ షాప్స్తో ఈ ప్రదేశమంతా కలకలలాడుతూ ఉంది. జై మాతాది, జై మాతాది అని అనుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ దారిలో ఏటీఎం ఫెసిలిటీ కూడా ఉంది. సో మనీ కోసం నో ప్రాబ్లం. అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ మధ్యలో అలా ఆగుతూ వెళ్తున్నాం. స్టెప్స్ మాత్రం కొంచెం ఎక్కువే ఉన్నాయి. సో అలా రెస్ట్ తీసుకున్నాం మధ్యలో కాసేపు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం హిమాచల్ ప్రదేశ్లో నైనాదేవి ఆలయం. నైనాదేవి ఆలయం భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ సతీదేవి పుణ్యక్షేత్రాలలో ఒకటి. బిలాస్పూర్ జిల్లాలో ఆనంద్పూర్ సాహెబ్కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ నైనాదేవి ఆలయం ఒక చిన్న పర్వత శిఖరంపై ఉంది. కొండ కింద నైనాదేవి అనే పేరుతో ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సతీదేవి యొక్క కళ్ళు ఈ ప్రదేశంలోనే పడటం వల్ల ఇక్కడ ఉన్న ఈ అమ్మవారిని నైనాదేవి అని పిలుస్తారు. ఆ ఆలయం వెనుక పురాణగాథ ఉంది. సతీదేవి తండ్రి దక్షుడు ఆచరిస్తున్న దక్షయజ్ఞంలో తన భర్త పరమేశ్వరుడికి జరిగిన అవమానాన్ని భరించలేక యజ్ఞగుండంలోకి దూకి సతీ ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ విషయం తెలిసి ఆగ్రహావేశాలకు లోనై ఆవేదన భరించలేని ఆ పరమేశ్వరుడు సతి దేహంతో అలా బాధతో ఉండటాన్ని చూసి ఆ పరమశివుడు ఇలాగే ఉంటే సృష్టికి మంచిది కాదని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీ భౌతిక కాయాన్ని ముక్కలుగా ఖండన చేస్తాడు. సతీదేవి శరీరంలో ఒక్కో ముక్క ఒక్కో ప్రదేశంలో పడ్డాయని అవన్నీ శక్తిపీఠాలుగా మారాయని పురాణగాథ. 51 శక్తిపీఠాలలో ఒకటిగా నైనాదేవి చెప్పబడుతోంది. ఇదే శ్రీ నైనాదేవి మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఇక్కడ నుండి లోపలకు వెళ్ళాలి. ఒకనాడు ఒక బాలుడు పశువులను కాపలా కాస్తున్నప్పుడు ఆ మందలో ఒక తెల్ల ఆవు ఒక రాతిపై తన పొదుగు ద్వారా పాలను కారుస్తున్నట్లు గ్రహించాడు. తరువాత చాలా రోజులు అదే విషయాన్ని గమనించాడు. ఒక రాత్రి ఆ బాలునికి కలలో దేవత కనబడి ఆ రాయి తన ఆసనమని చెబుతుంది. నైనా యొక్క ఈ స్వప్న వృత్తాంతాన్ని ఆ బాలుడు రాజా బీర్చంద్కు వివరించాడు. ఈ విషయాన్ని రాజు కూడా స్వయంగా చూసి అక్కడ ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి దానికి నైనా యొక్క పేరును పెట్టాడు. ఇదే మెయిన్ గోపురం అమ్మవారిది. నైనాదేవి మాత దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఆ తల్లి ఆశీర్వాదం మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ప్రధాన ఆలయం పక్కన మిగిలిన చిన్న ఆలయాలు దర్శించుకున్నాం.
టెంపుల్ పక్కన ఉన్న వ్యూస్ చూస్తూ కాసేపు అలానే ఉండిపోయాం. ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి, సో కొంచెం జాగ్రత్త. ఇక్కడ రోజు హోమాలు నిర్వహిస్తారు. ఆ తల్లి సన్నిధిలోనే చాలాసేపు ఉన్నాం. మళ్ళా తిరిగి రోప్వేకి స్టార్ట్ అయ్యాం. మధ్యలో ఇలా డప్పులు వాయిస్తున్నారు. అలా నాకు తెలియకుండానే నేను కూడా డ్యాన్స్ వేసేసా. కిందకు వెళ్తుంటే మధ్యలో ఇలా అమ్మవారి గెటప్లో చిన్న పాప కనపడింది. చూస్తుంటే చాలా ముద్దుగా అనిపించింది. ఇదే రోప్వే ఎంట్రీ. అలా మళ్ళా రోప్వేలో వెళ్ళేటప్పుడు మన టికెట్స్ని జాగ్రత్తగా దాచాలి. ఎందుకంటే రిటర్న్లో మళ్ళా మనం అవే టికెట్స్ చూపించాలి కాబట్టి. వ్యూస్ మాత్రం సూపర్. అసలు మీరు ఎంజాయ్ చేయండి. అలా 10 నిమిషాల తరువాత కిందకు దిగిపోయాం. కిందకు వచ్చాక డ్రైవర్కి ఫోన్ చేశాం. వచ్చేలోపు చల్లగా నీంబు సోడా తాగాం. తాగేలోపు
కార్ వచ్చేసింది. అలా వెళ్తుంటే మధ్యలో కారు ఆపి మాకు ఏదో డ్రింక్ ఇచ్చారు. తీయగా ఉంది టేస్ట్. కార్లో మా హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్కి వెళ్ళాక లంచ్ చేసాం. అలా లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం యూట్యూబ్లోనే పాస్ట్లోకి టైం ట్రావెల్ చేయబోతున్నాం. అది ఎలా అని తెలుసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో చూడండి. మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.